యూనిఫామ్ వేసుకున్నావు, కాస్తైనా కామన్ సెన్స్ ఉందా నీకు? ప్రెగ్నెంట్ లేడీతో ఎలాగైనా ప్రవర్తించేది? అసలు ఎందుకు కొడుతున్నావు తనని? ఏంటి పంకజం, నువ్వు ప్రెగ్నెంట్ వా? ఇది కడుపా? కాదు మేడం, సారీ మేడం. ఇది డమ్మీ కడుపు. ఏంటి, నువ్వు ప్రెగ్నెంట్వి కాదా? నొప్పులని అంత నటించావు? యూ చీటర్. చాలా ఆపవమ్మా. ఇది ప్రెగ్నెంట్ అని నన్ను చీట్ చేయడానికి ట్రై చేసి అది దొరికిపోయిందని దాన్ని చీటర్ అనేసి నువ్వు తప్పించుకోవడానికి నాటకాలు ఆడుతున్నావా? అది పడుపు వృత్తి చేసుకోవడానికి కడుపుతో డ్రామాలాడుతూ పోలీసులు కళ్ళు కప్పి తిరుగుతూ ఉంటుంది. దానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? చూడండి ఎస్ఐ, తన గురించి నిజంగా నాకేం తెలీదు. తను వెనకాల సిగ్నల్ దగ్గర నా కారుకి అడ్డుపడి ప్రెగ్నెంట్ అని నన్ను మోసం చేసి నా కారు ఎక్కింది, అంతే. వావ్, సూపర్. ఆ పంకజం కడుపు కథ కన్నా నీ పొడుపు కథ చాలా బాగుంది కొత్త పాప. ఈ కథలో రోడ్డు మీద ఏం చెప్తావు గాని పద, స్టేషన్కి వెళ్ళాక అక్కడ చెప్దు గాని. స్టేషన్ ఏంటి? నేనేం చేశాను? తనతో కలిసి బిజినెస్ చేస్తున్నావు కదా. మైండ్ యువర్ లాంగ్వేజ్ ఎస్ఐ. నేనెవరో తెలుసా? ఇండస్ట్రియలిస్ట్ అండ్ ఫ్యూచర్ పొలిటీషియన్ ఆలపాటి అఖిలాండేశ్వరి కూతుర్ని. అబ్బా, అవునా? ఇలా అడ్డంగా మాకు పట్టుబడ్డ వాళ్ళంతా ఇలాగే ఇంగిల్ పీసుల స్పీచ్లు ఇచ్చి పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్తారు. దాన్ని మేమేం పట్టించుకోం. పట్టుకోవడం లోపలేయడమే మా పని. పదా. చెప్తా నీ పని. పదా. ఎవరికే ఫోన్ చేస్తున్నావు? కానిస్టేబుల్స్, కార్ ఎక్కించండి. నా ఫోన్. పదవే. వదులు. పదా. పదా. నాకేం తెలీదు, వదలండి. నేను చెప్పేది వినండి, వదలండి. అయ్యో, మ్యాగీ గారిని పోలీసులు తీసుకుపోతుండ్రు. నాకేం తెలీదు, వదలండి నా ఫోన్. అమ్మగారు, అమ్మగారు. చెప్పేది వినండి, వదలండి. ఎక్కువ. నాకేం తెలీదు, నన్ను వదలండి. రామనవడా, అమ్మా కృష్ణవేణి, మనవడొచ్చాడు, భోజనం వడ్డించు. పెట్టు పెట్టు. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా భోజనం టైంకి మాత్రం కరెక్ట్గా ఇంటికొచ్చేస్తారు. అఖిల, ఏంది నాయనా, నేనేమన్నానని? రా బావ, వడ్డిస్తాను. వద్దు పద్దు, నేను వచ్చింది భోజనానికి కాదు, వినయ్తో మాట్లాడడానికి. అఖిలమ్మా, వినయ్తో మాట్లాడాలంట. ఏం మాట్లాడతాడో మరి. ఏముండదు బావుగారు, వినయ్ ఒక్క నిమిషం నోరు మెదపకపోయేసరికి కోర్టు వాయిదా పడిపోయినాది. ఒక్కరోజు టైం దొరికినాది. రేపు కూడా జడ్జి ముందు వాళ్ళు చెప్పినట్టుగా బిడ్డ పుట్టేంత వరకు వినయ్ ఆగినాడనుకో, 6 నెలలు టైం దొరుకుతుంది కదా. ఆ
లోపు ఏ అడ్డదారినైనా కనుక్కొని తిరిగి చెల్లెలకి అత్తారింటికి దారి చూపించొచ్చని ఈ అన్నగారి ఆరాటం. అత్త 6 నెలలు గడువు దొరికితే నేను అడ్డదారిలో నా చెల్లిని ఇంటికి తీసుకురావాల్సిన అవసరం ఉండదు. అన్యాయంగా తనని అనుమానించామని నిజం మీకే తెలుస్తుంది. వాదించకుండానే న్యాయం అదే గెలుస్తుంది. మీకు నా చెల్లి కడిగిన ముత్యంలాగే కనబడుతుంది. ఆ కడిగిన ముత్యం గురించి, ఆ ముత్యాన్ని కన్నా మీ అమ్మ గురించి, నీ గురించి నాకు తెలీదా ఏంది? నువ్వు కొత్తగా చెప్తా ఉండవో? అర నిమిషం గ్యాప్ ఇస్తేనే చెవులు మూసి పడుకోబెట్టే రకం మీరు. 6 నెలలు గ్యాప్ ఇస్తే ఏం జరుగుతాదో నాకు, నా కొడుక్కి బాగా తెలుసు. నీకు నిజంగానే మా గురించి ఏమీ తెలియదు అత్తయ్య. ఎవరో ఎదవలు చెప్పింది, ఎక్కడో ఏదో విన్నది పరిగణలోకి తీసుకుని అపార్థం చేసుకుని మాట్లాడడం తప్ప మా గురించి నీకేం తెలీదు. ఇన్ని రోజులు మా ఇంటి ఆడపడుచుగా ఎలాగూ ప్రవర్తించలేదు. కనీసం నా చెల్లి విషయంలో అయినా కాస్త కళ్ళు తెరిచి చూడత్తా. ఆడపడుచుగా కాకపోయినా సగటు ఆడదానిగా నా చెల్లి బాధని అర్థం చేసుకుని మాట్లాడతా. చూసినావా నాయనా, నీ మనవడు ఏం మాట్లాడుతూ ఉండాడో? కళ్ళు తెరిచి చూడమంటా ఉండాడు అంటే ఏంటర్థం? నేను కళ్ళు మూసుకొని తప్పు చేశాను అనా? కళ్ళు మూసుకొని తప్పు చేసింది తన చెల్లెలైతే నన్ను కళ్ళు తెరిచి చూడమండంలో ఆంతర్యం ఏందో నాకు అర్థం కావడం లేదు. ఆడపడుచులా కాకపోయినా ఆడదానిలా చూడమంటుండాడు. ఏందా మాటలో? మేవట్ట ఆలోచించబట్టే నీ చెల్లి వెనకాల హాస్పిటల్కి వచ్చినావు, టెస్ట్లకి అంగీకరించినావు, రిపోర్ట్లు వచ్చే వరకు ఎదురు చూసినాము. రిపోర్టుల్లో కూడా తప్పు చేసినది అని తెలిసినాకే కదా మేం కోర్టు మెట్లెక్కినది. అదంతా సరే అఖిల, ఆవేశపడకు. ఆ రిపోర్టులు కూడా పైనుంచి ఊడిపడ్డవు కాదు కదా, మనుషులు రాసినవే. కడుపులో బిడ్డ దేవుడిచ్చిందే కదా, ఆ బిడ్డని భూమి మీదకి రానివ్వు. వచ్చేదాకా ఆ తల్లిని మనశ్శాంతిగా ఉండనివ్వు. ఆ తర్వాత నిజమేంటో నిలకడ మీద తెలుస్తుంది కదా. 6 నెలలు ఆగడానికి ఒప్పుకుంటే ఏమవుతుంది చెప్పు? నేను ఒప్పుకోను నాయనా.